గుర్తించారు. ఎటకేలకు సోషల్ మీడియాలో అయితే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. రాళ్ల కుప్ప కింద కమేని పార్థివ దేహం ఉంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించిన మనకి బండారు రామ్మోహన్ రావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నమస్తే అండి బండారు రామ్మోహన్ రావు గారు. ఎస్ నమస్తే అండి బండారు రామ్మోహన్ రావు గారు. అన్మ్యూట్ చేయండి. ఎస్ ఎస్ నమస్తే అండి బండారు రామ్మోహన్ గారు. నమస్తే సోని గారు. మనం చూస్తున్న మొత్తానికైతే శిథిలాల్లో అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భౌతికకాయం గుర్తింపు అయితే జరిగింది, అంటే లభ్యమైంది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? మొత్తానికి శిథిలాల కింద అయితే పడి ఉంది మృతదేహం, ఖమేనీ మృతదేహం. దీన్ని ఎలా చూడాలని అంటారు? విషాదకరం అంటున్నాడు. ఆయన జీవితం విషాదకరంగా ముగిసింది. చెప్పండి, మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్నట్టే చనిపోయి కూడా సాధించండి అంటున్నాను. ఎందుకంటే ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం రేగింది. ఇవాళ దాదాపు 47 ఏళ్ల పరిపాలన అయింది. నాకు 18 ఏళ్ల వయసు అప్పటి నుంచి ఆయన పాలన చూస్తున్నాడు. అంటే దాదాపుగా 45 ఏళ్ల నుంచి 47 ఏళ్ల నుంచి ఆయన ఉన్నారు. ఉండడంతో పాటు నియంతగా ఒక వెలుగు వెలిగింది. కానీ సోని గారు ఎప్పుడు కూడా పాములు పట్టేవాడు పాములు కలిసి చనిపోతారు అన్నట్టు, బాంబులు తయారు చేసే క్రమంలో చనిపోతారు అన్నట్టు ఓ నియంత ఇవాళ తాను నియంతృత్వంతోనే చనిపోయాడు అంటున్నాడు. అంటే ఇవాళ పూర్తిగా మధ్యప్రాచ్యాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక మంటల్లో పెట్టి చనిపోయారు. ఇప్పటికి కూడా మొండి ధైర్యం పోతలేదు. ఎందుకంటే రాజు కంటే మొండివాడు బలవంతుడు, అంటే బలవంతుడు ఏం చేస్తాడు? చచ్చిపోతాడు అంటున్నాడు. ఇట్లా అంటే మూర్ఖత్వంతో చచ్చిపోతాడు. కనుక కొంత మన ఏమైనా దౌత్యనీతి ప్రయోగించినట్టు ఇక ఇది జరగకపోయేది అంటుంది. పూర్తిగా మిక్కుటానికి వచ్చిన తర్వాత కూడా మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను యుద్ధం ముగిస్తాను అన్నాడు ఖమేనీ. అంటే అహంకారంతో ఏమైంది చూసింది కదా, యుద్ధం ముగించింది కాదు, ఆయన జీవితం ముగింపు అయిపోయింది. ఇక మధ్యప్రాచ్యం ఇప్పుడు మంటల్లో ఉంది. అందరికీ కష్టమే. ఇప్పుడు కూడా ఒక ఇల్లుకి తగలబడుతుంటే పక్కింటి వాడికి కాదు, అది ప్రపంచమంతా ఒక కుటుంబంలాగా మారిపోయింది, ఒక గ్రామంగా మారిపోయిన సందర్భం చూసుకుంటే ఇవాళ అక్కడి మంటలంతా అందరికీ అంటుకుంటాయి అంటున్నాడు. ఇప్పటికే మనకు చమురు, మనకు ఏదైతే జలసంధి మూసేశారో దాంతో మనకు చమురు కష్టాలు వస్తాయి. కాకపోతే మనకి వెంటనే రాకపోవచ్చు, కానీ 3 నెలల దాకా బఫర్ స్టాక్స్ ఉంటాయి మనకు. వెంటనే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో అయితే ఇటువాడు చెరిపేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు కూడా నియంత్రణ ఎప్పుడు కూడా తమ వారసుల్ని 3 నెలల పిల్లవాడినైనా పరిచయిస్తుంటారు. ఎప్పుడు ఇటు కమిటీస్ కూడా చూస్తున్నాం మనం. మొదలు పెద్ద కొడుకు అన్నారు, తర్వాత ఇప్పుడు చిన్న కొడుకు అంటున్నారు, ఒక కొడుకు, ఒక కోడలు, అల్లుడు, బిడ్డ, అట్లాగే మనవరాలు చనిపోయినట్టున్నారు. ఇప్పుడు యుద్ధ సమయంలో సోని గారు ఎప్పుడు కూడా ఏమైందంటే అసత్యాలు అర్ధసత్యాలు రాజ్యం వెళ్తుంటాయి, ముఖాలే రాజ్యం వెళ్తుంటాయి. నిన్న ఉదయమే మన ఇజ్రాయెల్ ఎప్పుడో అన్నది కూడా, ఇజ్రాయెల్ నెతన్యాహు అన్నాడు కూడా, మొత్తం ఖమేనీ నివాస గృహాన్ని మొత్తం నిలబెట్టం చేసినా సమస్య లేదు, ఆయన చనిపోయి ఉంటాడు, సమస్య లేదని చెప్పింది. కానీ సుమారు 24 గంటలు దాన్ని ఆ రహస్యాన్ని కాపాడాను. ఇప్పుడు అది యుద్ధంలో ఏమవుద్దంటే చనిపోయిన తర్వాత కూడా చనిపోయినట్టు, అది యుద్ధం ఒకటే కాదు, తీవ్రవాద సంస్థలు ఏమైనా మత తీవ్రవాద సంస్థలు కానీ లేకుంటే వామపక్ష తీవ్రవాద సంస్థలు కానీ వాడు చనిపోతే చనిపోయినట్టు ప్రకటించాం. చాలా వరకు దాన్ని మనం ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా, దడాల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూస్తారు. కానీ దుబాయ్ మన ఎయిర్పోర్ట్ మీద దాడి చేసి ఇతరత్ర అన్ని మీద దాడి చేస్తూ అటు పడితే అటు చెరిపేసే కల్లా అర్థమైంది ఏంటంటే ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు మరి రక్షణ శాఖ మంత్రి మొన్ననే చంపేశారు, చూసాం మనం. అట్లానే ఇప్పుడు ఏదైతే అలీ ఖమేనీ వారసుడిని కూడా చంపేశారు. ఇద్దరు, కూతురు, బిడ్డ, అల్లుడు అందరు చంపేశారు. అట్లా చూసుకుంటే ఇప్పుడు వచ్చే పరిణామం ఎట్లా ఉంటుందని నేను అనుకుంటున్నానంటే, ఈ యుద్ధానికి ముగింపు పలకాల్సింది అమెరికానే. అమెరికా ఏమంటుంది? చేతులు ఎత్తేయమంటుంది. అంటే చేతులు ఎత్తేసి హ్యాండ్స్ అప్ అంటే చేతులు ఎత్తేస్తే మాత్రమే యుద్ధం ముగుస్తుంది. లేకపోతే ఇప్పుడు ఆ ఇరాన్ మరింత దూకుడుగా పోయే పరిస్థితి కనపడుతుంది మనకు. అంటే ఏవైతే చుట్టుపక్కల అమెరికాకు మద్దతు ఇస్తూ అమెరికా స్థావరాలను పెట్టుకొని ఉన్న అన్ని దేశాల మీద దాడి చేసింది కదా, దుబాయ్ మీద, కువైట్ మీద, బహ్రెయిన్ మీద, ఆఖరికి యుఏఈ మీద దాడి చేసి. బండారు రామ్మోహన్ గారు మీరు హోల్లోనే ఉండండి, బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు చూద్దాం.